లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 4వ రోజు ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో కవితను విచారిస్తున్నారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర, 100 కోట్ల రూపాయల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్తో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. రోజులో 6 నుంచి 7 గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. మహేందర్, చెప్పండి, లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితనైతే 4వ రోజు ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకొని అయితే విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లిక్కర్ స్కామ్ లో కవితను పూర్తిగా ప్రశ్నల వర్షంతో ఉంచుతున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికీ 3 రోజులు గడిచిపోయింది. నేడు 4వ రోజు ఆమె విచారణ కొనసాగుతుంది. కవిత విచారణ అనంతరం దాదాపు కవిత ఎక్కువ సమయం కూడా తీసుకున్నట్టు సమస్య విరామం తప్పిస్తూ ఎక్కువ సమయం విచారణకి చిన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కవిత గత 4 రోజులుగా ఆఫీస్ లో ఉండడం, ఇక కుటుంబ సభ్యులను కూడా కలిసే అవకాశం కల్పించాలని పెట్టుకున్నారు. దానికి కోర్టు అనుమతించింది. నేడు కవిత మా తల్లి అలాగే సోదరి మనలో ఇలా ఇతర వ్యక్తులు కూడా రావడానికి కోర్టు అనుమతించింది. ఏదైతే విరామ సమయం సాయంత్రం 4 గంటల నుంచి 2 గంటల మధ్యలో ఆ సమయంలోనే రావాలన్నట్టుగా సూచన తెలుస్తుంది. అలాగే ఇప్పటికే ఈడీ అలాగే మనీ లాండరింగ్ ఈ 2 కేసుల్లో మొత్తం ట్రాన్సాక్షన్ విషయం కావచ్చు, మొత్తం లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్ ఒప్పందాలు, అలాగే దీంట్లో ఇచ్చినట్టు ఇప్పటికే అప్రూవల్ గా మారినటువంటి వారు వాంగ్మూలాలు, ఇవన్నిటినీ కూడా ఆధారం చేసుకొని ప్రశ్నిస్తున్నారు. రోజుకు 6 నుంచి 7 గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిఖితపూర్వకంగా అలాగే మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కాగా ఈడీ కార్యాలయంలో క్యాంటీన్ లో కవిత భోజనం చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు అలాగే కవిత భర్త అనిల్, ఇతర పిఆర్ఓలు, సిబ్బంది అయితే ఇదివరకు కలిసే అవకాశం ఉందో ఇప్పుడు వారి స్థానంలో ఇక తల్లి శోభ అలాగే కుమారులు ఆదిత్య, ఆర్య, సోదరులు అలాగే వీరందరూ కూడా కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీలోని మొన్న అరెస్ట్ అయినటువంటి ఆ కేసు అయితే రాజధాని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ప్రతిరోజు సాయంకాలం 6 నుంచి 7 గంటల మధ్య కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత మంగళవారం ఆమె సోదరుడు కేటీఆర్, న్యాయవాది మోహిత్రావుతో కలిసి కేసు సంబంధించిన విషయాలపైన ఇక మాట్లాడారు. గురువారంలో ఢిల్లీకి రానున్నట్టుగా సమాచారం. కవిత తల్లి కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఢిల్లీకి వస్తున్నట్టుగా ఎలాంటి సమాచారం లేదు. కేవలం ఆయన ఫామ్ హౌస్ లో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల పైన అలాగే రాజకీయం పైన పూర్తిగా కసరత్తు చేస్తున్నాడు. హరీష్ రావు అలాగే కేటీఆర్ మాత్రం కవితకు అందుబాటులో ఉన్నారు. తల్లి శోభ కూడా ఢిల్లీ వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మంగళవారం నిన్న ఉదయం 10:30 నుంచి 12:30 వరకు కూడా భోజనం తర్వాత 2 నుంచి 4:15 వరకు పూర్తిగా ప్రశ్నించారు అన్ని విషయాలపైన. ఇక కొద్దిసేపు టీవీ వేకిచ్చి మళ్ళీ విచారణ ప్రారంభించారు. రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులతో కలిసేందుకు ఒక అవకాశం కూడా ఇచ్చిన నేపథ్యం కనిపించింది. మనీ లాండరింగ్ పూర్తిగా ఈ వ్యవహారంలో కవిత సుప్రీంకోర్టు ముందైతే ఉంది. ఇప్పటికే సుకేష్ కూడా ఒక లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది మార్చి 14 పిటిషన్ అయితే దాఖలు చేశారో ఆమె ఆ పిటిషన్ అంతకుముందు దాఖలైన అభిషేక్ బెనర్జీ నల్లితో పిటిషన్ లో అయితే ఇంటి వద్దే తను విచారించాలని అయితే పిటిషన్ ఇస్తుందో దాన్ని కవిత విత్డ్రా చేసుకున్నారు. కేవలం ఇప్పుడు కవిత అధికారులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారు అనేటువంటి పిటిషన్ మాత్రమే కోర్టులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి విచారణ ఎదుర్కొంటున్న సమయంలో ఇక ఈడీని ఆరోపించడం, ఈడీ ఆ ఇంటి వద్ద విచారణ చేయడం అనేది ఇతరులకు చెల్లుబాటు కాదు. కాబట్టి కవిత తనగా ఈడీ ఇప్పటికీ దళిత సంస్థల మీద సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ విత్డ్రా చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఇక 4వ రోజు నేడు విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.